వెల్కమ్ టు మీ పల్లెటూరు వీరు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇవాళ వచ్చే టాపిక్ ఏంటంటే, ఇవాళ మేము సూళ్ళూరుపేటలో చెంగాలమ్మ తల్లి గుడికి వెళ్ళామన్నమాట. ఇది చాలా బాగుంటుంది. అసలు 2 కళ్ళు సరిపోవు మనం చూడడానికి, అంత బాగుంటుంది అనమాట. ఎందుకు వెళ్ళాను అని అంటే అది కూడా చెప్పేస్తాను. మా చిన్నపిల్లకి మా పిన్ని జుట్టు తీస్తున్నానని చెప్పి అనుకుందంట. అదే జుట్టు తీస్తానని చెప్పి మొక్కుకుందంట. అలాగని చెప్పేసి మా చిన్నపిల్లకి జుట్టు తీయించడానికని వెళ్ళాము. మేము ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళేటప్పటికి కొంచెం లేట్ అయిందనమాట. అలాగంటే 10:30 అలా అయింది. 10కే ఇంత ఎండ ఉందో చూడండి. అస్సలు నేల మీద నల్లపోయి మా వయసు మీద పరిగెత్తింది. మనం గుండు చేయించుకోవడానికి 40 రూపీస్ టికెట్స్ తీసుకోమన్నారు. 40 రూపీస్ టికెట్స్ తీసుకున్నాం. శుక్రవారం కన్ఫర్మ్ అయితే ఫ్రీ దర్శనం అనమాట. టికెట్స్ తీసుకోరు దర్శనానికి, ఫ్రీ దర్శనము. నార్మల్ డేస్లో అనుకో, ఆదివారం శుక్రవారం ఈ 2 డేస్లో అయితే దర్శనం టికెట్స్ తీసుకోవాల్సిన పని ఉండదు మనకి. ఫ్రీ దర్శనం అనమాట. నార్మల్ డేస్లో వెళ్తే మాత్రం మనకి టికెట్స్ తీసుకోవాలి. ఎప్పుడు అయితే మేము టికెట్స్ తీసుకుని వెళ్ళి దండం పెట్టుకుంటాము. ఈసారి అయితే ఎందుకంటే మేము శుక్రవారం వెళ్ళాము కాబట్టి మాకు టికెట్స్ తీసే పని లేదు. మళ్ళీ ఏంటంటే మా లక్షితకి జుట్టు దించేటప్పుడు అయితే వీడియో తీయలేదు. ఎందుకంటే కొంచెం ఆ స్వామి అన్నాడు, వీడియో తీయకూడదమ్మా, మనం బతిగా ఇచ్చినప్పుడు చెప్పని చెప్పి అన్నాడు. ఇంకా అలాగని చెప్పి తీయలేదు. మేము ఫస్ట్ లోపలికి వెళ్ళగానే మాకు ఒకరు ప్రసాదం పెట్టారు అంట. అనుకుంటారు కదా ఇంక ప్రసాదం పెడతామని చెప్పేసి, అలా పెట్టారు. అది తినేసి మేము వెళ్ళాం లోపలికి వెళ్ళాక ఆ తల్లికి పెట్టిన చీరలు, జాకెట్లు అన్నీ బయట పెట్టారనమాట. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు రేట్ చెప్తారనమాట. అమౌంట్ రేట్ మనం పే చేసేసి తీసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు తీసుకోలేదు అనుకుంటాను కానీ తీసుకోలేదు. కొంచెం మనకి చెంగాలమ్మ తల్లి గుడి కాడ ఒక చెట్టు ఉంటుందన్నమాట. చాలా అంటే పిల్లలు పుట్టలేని వాళ్ళకి దాంట్లో కొంచెం ఒకటి ఉయ్యాల రాయ, ఇంకా ముడుపు కింద కడితే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు అని చెప్పేసి శుక్రవారం అలా కడతారంట. చాలా మంచిదంట, మనం అనుకుని కన్ఫర్మ్ చేస్తుందంట. నేను వెళ్ళాను. ఎలాగంటే 3 టైమ్స్ వెళ్ళాను. అప్పటికి అంత నీట్గా లేదు. ఇప్పుడైతే కొంచెం చాలా బాగా నీట్గా చేశారు. అప్పుడు అది కడుతున్నారనమాట. పక్కన గోడలు అవన్నీ కడుతున్న వాళ్ళు కొంచెం చిరాకుగా అనిపించింది. ఇప్పుడైతే మొత్తం అంతా నీట్గా అయిపోయింది. మా లక్షితకి జుట్టు దించేటప్పుడు ఫుల్ ఏడ్చేసింది. అసలు నార్మల్గా ఇంకెంత అంత కాదు, చాలా ఏడ్చేసింది అనమాట. ఇది లాస్ట్ గుండె తీయించాక పాప జుట్టు. మళ్ళీ అక్కడ అన్నదానం కూడా పెట్టారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. అసలు అన్నదానం మేము తింటామని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళే పిలిచి ఇక్కడ అన్నదానం పెడుతున్నారమ్మా, తినేసి వెళ్ళండి అని చెప్పారు. అది కూడా అన్నదానాన్ని వీడియో తీనివ్వలేదు. లోపల గర్భగుడిలో కూడా వీడియో తీనివ్వలేదు. మేమేమి వీడియో తీయకుండా షార్ట్గా ఎవరికి మీకు చూపించాలి కదా అని చెప్పేసి తీసామన్నమాట. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఈ గుడికి వెళ్ళుంటే నాకు కామెంట్ చేయండి. ఓకే అయితే బాయ్. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేసేసేయండి. బాయ్.